ఎలాంటి లెక్కల అవసరం లేదు. ఎలాంటి ఈక్వేషన్స్‌తో పని లేదు. ఎలాంటి గందరగోళం లేదు. గత 3 రోజులుగా భయపెట్టిన నెట్ రన్నెట్‌తో కూడా భారీ విజయం అక్కర్లేదు. ఒక్కటే ఒక మ్యాచ్ గెలిస్తే టీమిండియా 2026 టీ20 వరల్డ్ కప్‌లో రాయల్‌గా సెమీఫైనల్‌లోకి అడుగుపెట్టొచ్చు. గురువారం ముందు వరకు టీమిండియా ఒక రకంగా సెమీస్‌కు వెళ్తుందా లేదా అనే తీవ్ర ఒత్తిడిలో ఉంది. అయితే వెస్టిండీస్ జట్టుపై సౌత్ ఆఫ్రికా విజయం సాధించడం భారత జట్టుకు కలిసొచ్చింది. అదే సమయంలో ఇండియా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో ఘన విజయం సాధించడంతో విండీస్తో కలిసి గ్రూప్ ఏలో సెమీస్ రేస్లో నిలిచింది. ఈ గ్రూప్లో ఇప్పటికే 2 విజయాలతో సౌత్ ఆఫ్రికా సెమీస్కు దూసుకెళ్లింది. మరోవైపు 2 ఘోర ఓటములతో పసికున్న జింబాబ్వే టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీంతో ఇప్పుడు గ్రూప్ ఏలో రెండో సెమీస్ బెర్త్ కోసం ఇండియా వెస్టిండీస్ జట్లు కన్నేశాయి. ఈ రెండింటిలో ఒక జట్టు సెమీఫైనల్కు వెళ్లనుంది. ప్రస్తుతం చెరో మ్యాచ్ గెలిచి 2 పాయింట్లతో ఉన్న ఇండియా వెస్టిండీస్ జట్లు ఆదివారం కీలక మ్యాచ్ ఆడనున్నాయి. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా సెమీస్కు అర్హత సాధిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇరు జట్లకు ఇది క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లాంటిది. దీంతో 2 జట్లు కూడా గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఒక విషయం టీమిండియాకు ప్రతికూలంగా మారనుంది. 2 జట్ల మధ్య ఆదివారం జరగబోయే మ్యాచ్ ఒకవేళ వర్షం కారణంగా లేదా ఏదైనా కారణాల వలన రద్దయితే అప్పుడు ఇండియా కంటే బెటర్ రన్ రేట్ ఉన్న వెస్టిండీస్ జట్టు సెమీస్కు వెళ్తుంది. ప్రస్తుతం ఇండియా నెట్ రన్ రేట్ -0.100 ఉంటే వెస్టిండీస్ రన్ రేట్ +1.791గా ఉంది. వెస్టిండీస్ పై సౌత్ ఆఫ్రికా భారీ విజయం సాధించినా ఇండియా జింబాబ్వేను చిత్తు చేసినా మన రన్ రేట్ మాత్రం విండీస్ కంటే వెనకబడి ఉంది. దీంతో మ్యాచ్ జరగకపోతే మాత్రం ఎలాంటి డౌట్ లేకుండా వెస్టిండీస్ జట్టు సెమీస్ బర్త్ కన్ఫర్మ్ చేసుకుంటుంది. అయితే వర్షం కారణంగా మ్యాచ్ రద్దయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. ఎందుకంటే కోల్కతాలో ఆదివారం వర్షం పడే అవకాశాలు లేవు. వాతావరణ రిపోర్ట్స్ ప్రకారం రోజంతా ఎండ కాస్తుంది. ఈ వార్త ప్రస్తుతం ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కు సంతోషాన్ని ఇస్తుంది. ఈ మ్యాచ్ లో ఇండియా విజయం సాధిస్తే ఇంగ్లాండ్ లేదా న్యూజిలాండ్ జట్లలో ఒక జట్టుపై సెమీస్ ఆడుతుంది. సౌత్ ఆఫ్రికాపై గాడి తప్పిన సూర్యసేన జింబాబ్వేపై చెలరేగి ఫుల్ కాన్ఫిడెన్స్ తో కనిపిస్తుంది. మరోవైపు విండీస్ మాత్రం సౌత్ ఆఫ్రికాతో ఓడిపోయి కాస్త ఒత్తిడిలో కనిపిస్తుంది. అయినప్పటికీ విండీస్ లాంటి జట్టు టీ20లో ఎప్పటికైనా ప్రమాదమే. అందుకే టీమిండియా ఖచ్చితమైన ప్రణాళికతో బరిలోకి దిగి విండీస్ జట్టును ఓడించాలి. ఇక కోల్కతాలోని ఈడెన్ గార్డెన్ పిచ్ పై టీ20 ఫార్మాట్ లో వెస్టిండీస్ పై టీమిండియాకు అద్భుతమైన రికార్డ్స్ ఉన్నాయి. ఇక్కడ విండీస్ పై ఇండియా ఒక్క టీ20 మ్యాచ్ లో కూడా ఓడిపోలేదు. ఆడిన 4 మ్యాచ్ల్లో మన జట్టు ఘన విజయం సాధించింది.